ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. తదుపరి మీనరాశి వారి యొక్క మాస ప్రతిఫలములు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారు ఈ నెల వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పనులు కాస్త జాప్యం అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. మీరు ఎంత ఆవేశపడ్డా అవి జరగాల్సినటువంటి సమయానికే జరిగేటువంటి అవకాశం కూడా అధికంగా ఉంది. అలాగే మీనరాశి వారు కాస్త అప్పుల బాధలో ఉన్నటువంటి సందర్భంలో అప్పులు తీరాలి అనంటే వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన, కుబేరుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి గురుబలానికి సంబంధించి మెరుగవ్వాలి అంటే బుధవారం నాడు సాయంత్రం పూట శనగలు ఉంటాయి కదండి, దొడ్డు శనగలు ఉంటాయి కదా, ఆ శనగల్ని నానబెట్టి సూది దారంతో కుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాల్లో బృహస్పతి మెడలో వేయండి. సువర్ణ వర్ణంతో కూడినటువంటి వస్త్రమును కప్పండి. ఇలాంటివి చేయడం వల్ల కాస్త గురుబలం అనేటువంటిది పెరిగి మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరడం జరుగుతుంది. ఇంకా వీలైతే బ్రాహ్మణులకి శనగపప్పు, కేజీంబావు శనగపప్పు సువర్ణ వస్త్రములో దానం చేయడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగుపడతాయి. కనక పుష్యరాగం అనేటువంటి ఉంగరం ఉంటుందండి. ఆ ఉంగరాన్ని మీరు ధరించడం వల్ల కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలములు మీరు చూసేటువంటి అవకాశం ఉంది. ఇంకా వీలైతే ఎవరైనా సరే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వారు కానీ మీరెవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే కనుక ప్రత్యేకంగా కొన్ని వారాలు కేటాయించుకొని ఆ వారంలోనే అడగండి. గురువారం అడగండి డబ్బులు, అలాగే బుధవారం అడగండి, గురువారం అడగండి, సోమవారం అడగండి. ఈ 3 వారాలు తప్ప ఇంకే వారం కూడా మీరు డబ్బుల కోసం అడిగి ప్రయత్నం చేయకండి. దానివల్ల జరిగేటువంటి అవకాశం, వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. ఇక ప్రత్యేకంగా ఈ యొక్క మీనరాశి వారు ఏవైనా రెమెడీస్ చేసుకోవాలి అనంటే ఉసిరి చెట్టు కింద దీపం పెట్టండి. ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి. అలాగే ఇంకా వీలైతే మీకు నవగ్రహాల చుట్టూ కూడా 21 ప్రదక్షిణాల ఆ 21 ప్రదక్షిణాలు నెల రోజుల్లో అధమంలో అధమం 11 రోజులు కంటిన్యూగా చేయండి. ప్రారంభించినప్పటి నుండి అయిపోయేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆపరాదు. మగవారైతే, ఆడవారైతే మీకు ఏమైనా సమస్య వస్తే 5 రోజుల పిమ్మట మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అయితే ఒక్క దేవాలయానికే వెళ్ళి అక్కడ నవగ్రహాలకే చేయాలని ఏం లేదండి. మీ ఇంటి దగ్గర నవగ్రహాలు ఉన్నాయి, మీరు ఏదో పని మీద బయటికి వెళ్ళారు, అక్కడ చేయండి. ఉదాహరణకు ఉదయం చేశారు మీరు రోజు, మరుసటి రోజు సాయంత్రం చేయండి, తప్పులేదు. కానీ ఆపడం మాత్రం చేస్తే మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. కావాలని చేత కాలేదండి, వెళ్ళలేకపోతున్నామండి అంటే అసలు ప్రారంభించకండి. ప్రారంభిస్తే మటుకు ఆపకుండా చేయండి, విశేషమైన ప్రతిఫలాలు పొందవచ్చు. ఇకపోతే మనం ప్రత్యేకంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన విషయాల గురించి చెప్పుకుంటే, మీనరాశి వారికి శని ప్రభావం కూడా ఈ యొక్క ఉన్న రాశుల ద్వాదశ రాశుల్లో కూడా శని ప్రభావం ఉంది కనుక ప్రత్యేకంగా మీరు నల్లటి కంబలి, గుమ్మడి కాయ ఎవరైనా బ్రాహ్మలు దానం తీసుకుంటానంటే దానం చేయండి. మళ్ళీ చెప్తున్నా, బాగా వినండి. శనివారం నాడే దానం చేయాలి. నల్లటి కంబలి, గుమ్మడికాయ, ఇంకా వీలైతే శీల, నల్ల నువ్వులు. నల్ల కంబలి, గుమ్మడికాయ, నల్ల నువ్వులు, ఇనుప శీలని దానం చేయండి. ఇలా దానం చేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి శనిగ్రహ దోషములన్నీ పోయి అనుకూల ఫలితములు లభిస్తాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీ గురువులు చెప్పినట్టుగా చేయండి. గురువు స్వతహాగా మీ యొక్క రాష్ట్రాధిపతి కనుక చాలా శుభం కలిగేటువంటి అవకాశం ఉంది. 1. 2, వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారం చేసేవారు గాజు వస్తువులకు సంబంధించి కానీ, అంటే లేడీస్ ఎంపోరియం నడిపే వంటి వారు కానీ వారికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. పాలు అమ్మేటువంటి వారు కూడా ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అని ఈసారి మనం చెప్పొచ్చు. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనము ప్రత్యేకమైనటువంటి, అంటే సాధారణంగా బయట చెప్పేవారు కంటే కూడా కాస్త మేము లోతుగా అధ్యయనం చేసి ఎలాంటివి చేసుకుంటే వీరికి మంచి ప్రతిఫలం లభిస్తాయనేటువంటిది తెలుసుకొని మేము చెప్పడం జరిగింది. ఇది మీనరాశి వారి యొక్క మాస ప్రతిఫలము. స్వస్తి.